అయోధ్య రాముల వారి మందిరంలో ఉన్న హుండీలో తెలంగాణ భక్తుల వాటా ఎంత? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ఆ హుండీలో ఉన్న నిధుల దుర్వినియోగం అయింది అన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది కేవలం ఒక యూపీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రాముల వారి గుడిని దర్శించడానికి తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా భక్తులు సందర్శిస్తూనే ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళకు తోచిన విధంగా నగదు, బంగారం, వెండి విరాళాలు ఇస్తున్నారు. అయితే ఆ విరాళాల్లో పారదర్శక లేకపోవడంతో ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే దీనికి ఎందుకు అంత ట్రస్ట్, వీళ్ళందరూ ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులంతా బాధపడుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు పారదర్శకత లేదు అన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం ఈ స్టోరీలో. హైదరాబాద్ అంటే తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట్, అలాగే కాచిగూడ నుంచి ప్రత్యేక ప్యాకేజీల్లో ప్రతిరోజు 5,000 మంది పైగా జనాలు రాములవారి గుడి దర్శనానికి వెళ్తున్నారు మన తెలంగాణ నుంచి. ఆ రాములవారి విగ్రహం ప్రతిష్టాపన జరిగినప్పుడు జూన్ 2024, ఆ తర్వాత 2 నెలల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండా పెట్టుకుని ప్రతిరోజు 5,000 మంది చొప్పున 60 రోజుల వరకు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. అలా అప్పట్లోనే 3 లక్షల మంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రామ మందిరాన్ని దర్శించుకున్నారు. 2024లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే అయోధ్య సందర్శించిన భక్తుల సంఖ్య 16 లక్షలు ఉంది. దీంట్లో 5 నుంచి 6 లక్షల మంది తెలంగాణ వారు ఉంటారన్న అంచనా ఉంది. వాళ్ళు కూడా భారీ స్థాయిలో తమ విరాళాలు ఇచ్చారు కాబట్టి ఈ అంశంపై తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అక్కడ ప్రభుత్వం అంతా నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఇక్కడ మన దగ్గర కూడా తెలంగాణలో చాలా ఆలయాలు ఉన్నాయి. భద్రాచలం ఉంది, యాదాద్రి ఉంది, వేములవాడ ఉంది, కులనుపాక. ఇక్కడ ప్రతి ఏడాది కోట్ల రూపాయల నిధులు హుండీలో వస్తుంటాయి. ఒక వ్యవస్థ ఉంది, దేవాదాయ శాఖ పర్యవేక్షణ ఉంటుంది, అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో ఆ డబ్బు కౌంట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఆ ప్రాసెస్ అంతా డిజిటల్ రికార్డింగ్ కూడా చేస్తారు. అలాంటి ఇది అక్కడ ఎందుకు లేదు? అంత ప్రముఖమైన దేవాలయం కదా అని తెలంగాణ ప్రజలు ఈ అంశంని చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. అసలు వివాదం ఏంటంటే రామ మందిరంకు సంబంధించిన హుండీలో భక్తులు నగదు, బంగారం, వెండి ఇవన్నీ హుండీలో వేశారు. అయితే ఆ కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు సీసీటీవీలు లేవు, భద్రతా ఏర్పాట్లు లేవు, అలాగే ఆ డబ్బు బ్యాంకుకు తరలించడంలో కూడా ఇష్టానుసారంగా చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే యూపీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ వివాదంపై సిట్ వేసింది. సిట్ ఏం చేసిందంటే 7.5 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది అన్న అంచనా, అంటే ఆ నివేదికలు చూసినట్లయితే దాని మీద చర్చ జరుగుతుంది. అంటే మొత్తం అయోధ్య హుండీకి సంబంధించి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అందులో ఇప్పుడు వివాదం ఏంటంటే 7.5 కోట్ల రూపాయలకు సంబంధించిన వివాదం రచ్చరచ్చ చేస్తుంది. దానికి సంబంధించి యూపీ ప్రభుత్వం సిట్ చాలా సీరియస్గా యాక్షన్లోకి దిగింది. 8 మందిని గుర్తించింది, వాళ్ళను అరెస్ట్ కూడా చేసింది. హుండీలో భక్తులు వేసిన విరాళాలకు సంబంధించిన ఇది వివాదమా లేకపోతే ఆరోపణలు, మొత్తం చర్చ భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ జరుగుతుంది, పారదర్శకత ఉండాలి అని. భక్తుల విరాళాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన డిజిటల్ ఆడిట్ అవసరమా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.